హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 7 రివ్యూ చూద్దాం. ఏంట్రా బాబు, కంటెస్టెంట్స్ని చంపేసేలా ఉన్నారు. టాస్క్తో చాలా చాలా టఫ్ టాస్క్ ఇస్తున్నారు. బట్ కంటెస్టెంట్స్ కూడా చాలా స్పోర్టివ్గా చాలా వెళ్ళాలి వెళ్ళాలి అని పర్ఫామ్ చేస్తున్నారు. బట్ చాలా టఫ్గానే ఉందనిపిస్తుంది. చాలా బాగుంది, నైస్. చూసే వాళ్ళకి మనకే కష్టంగా అనిపిస్తే చేసే వాళ్ళకి ఎలా ఉందో మరి. అండ్ శ్రీముఖి రాగానే ఏం చెప్పిందంటే, లైక్ ఎస్టర్డే మీరు చూస్ చేసుకున్నారు నేను ఈ డేర్ చేస్తాను, అందులోంచి మేము ఒకరిని పిక్ చేస్తాం, ఈరోజు మేము పిక్ చేస్తాం ఎవరి డేర్ చేయాలని అని చెప్పింది. లైక్ ఇది ఒక చిన్న ట్విస్ట్ లాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ జడ్జెస్ రాగానే కూడా ఈరోజు మా చేతిలో ఉంది, మేము ఎవరిని పంపాలో మేము చూసుకుంటాం, మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టి మేము సెలెక్ట్ చేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ నవదీప్ ఫస్ట్ రాగానే ఒక బాంబ్ పేల్చుదామా అని చెప్పి, నిన్నైతే ఎవరైతే ఒక్క గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. యాక్చువల్లీ అపూర్వ హెయిర్ కట్లో చూపించింది, బట్ లాస్ట్లో మరి బాయ్ కట్ అనగానే వెళ్ళిపోయింది. సో తనని అండ్ పూట జపాన్ అబ్బాయి అసలు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు, అంటే దేనికి హ్యాండ్ రైజ్ చేయలేదు. సో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. లైక్ ఈ పరంగా చూస్తే ఓకే, ఎందులో కూడా ముందుకు రాలేదు అని సెలెక్ట్ చేయడం. బట్ ఏదైనా గేమ్ పెట్టి పంపిస్తే బాగుండు. వీళ్ళకేమో ఫేట్ లైక్ చూస్ చేసుకోవాలి. ఒకరు 2 ఎన్వలప్స్ ఉంటాయి, అందులోంచి ఒకటి చూస్ చేసుకోవాలి. ఒకటి స్టే ఉంటుంది, ఒకటి ఎగ్జిట్ ఉంటుంది. సో అపూర్వ బ్లూ కలర్ చూస్ చేసుకుంది అండ్ జపాన్ అబ్బాయి ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాడు. బట్ ఇది కొంచెం నాకు స్క్రిప్టెడ్లా అనిపించింది. శ్రీముఖి అప్పటికే చెప్పింది తనకి, జపాన్ అబ్బాయి పూటాకి, లైక్ నువ్వు ఫైట్ చేయొచ్చు బ్లూ కోసం అని. బట్ తను ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ ఎల్లో అన్నాడు. అన్ఫార్చునేట్లీ ఎల్లోలో ఎగ్జిట్ ఉంది. సో పూట ఎలిమినేట్ అయ్యాడు ఈరోజు షో నుంచి. ఫస్ట్ 10 minutesలోనే తను ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ తను పూట అంతా మరి లైక్ ఏడ్ చేసి డల్ అయిపోయినట్టు ఏం కనిపించలేదు. హీఈస్ కాన్ఫిడెంట్గానే చెప్పాడు ఇంకా ఎక్కువ తెలుగు నేర్చుకొని వస్తాను అని. నవదీప్ కూడా చాలా ఎంకరేజ్ చేశాడు, లైక్ నిన్ను త్వరలో చూడాలనుకుంటున్నాం నెక్స్ట్ సీజన్స్లో అని. నేను లాస్ట్లో జై తెలుగు అనగానే కొంచెం ఏదో మంచిగా అనిపించింది. అంటే ఎవరో జపాన్ అబ్బాయి తెలుగు నేర్చుకొని వస్తున్నారు. లైక్ ఇప్పుడు సిటీస్లో ఉండే పిల్లలే తెలుగు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరో జపాన్ అతను వచ్చి నేర్చుకొని స్టేజ్కి వచ్చాడంటే లైక్ సమ్వాట్ నెక్స్ట్ ఫస్ట్ టాస్క్ వచ్చి శ్రీముఖి, అంటే టాస్క్ అని డైరెక్ట్గా చెప్పలేదు. శ్రీముఖి ఏదైనా మొదలు పెట్టే ముందు తీపితో మొదలు పెడతాం, ఇప్పుడు మనం కారంతో మొదలు పెడదామని ఒక క్లాత్లోంచి ఫస్ట్ పచ్చిమిర్చి తీసింది. పచ్చిమిర్చి తీసి ప్రతి ఒక్కరికి ఇచ్చింది. మేలో నా బర్త్డే అయింది, సో విష్ చేయండి అనుకొని అందరూ పచ్చిమిర్చి తిన్నారు. ఝాన్సీ మొత్తం తినేసింది, పచ్చిమిర్చి మొత్తం ఈజీగా తినింది. నెక్స్ట్ అందరికీ హ్యాపీ బర్త్డే విష్ చేయమన్నారు. అండ్ అపూర్వ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ తను లైక్ మాట్లాడట్లేదు. తనని విష్ చేయమంటే తను విష్ చేసింది. అండ్ నెక్స్ట్ తాయి మిర్చి అని ఇంకొక మిర్చి తీసింది, అది దీనికి 10 times అంట. అప్పటికే కొంచెం మందికి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, దానికి 10 times అంటే వెరీ స్పైసీ ఉంటుంది. జడ్జెస్ ఏమో అమ్మని తీసుకోమని చెప్పారు. అమ్మని తిన్నాడు. తినగానే తన రియాక్షన్ వాజ్ అమ్మో అనిపించింది. అంటే కళ్ళ నీళ్ళు నరిచాడు, అలా చాలా చేశాడు, వాటర్ తాగాడు మొత్తం. నెక్స్ట్ తర్వాత ఇంకొక మిర్చి చూపించి, ఇది చాలా స్పైసీ, 8 to 10 lakhs units ఉంటుంది, ఇప్పుడు దీన్ని మేము చిప్ చేసాం, మీరు ఆ చిప్ తినాలి, అది టాస్క్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 25 బెలూన్స్ ఊదుతూ పేల్చాలి అని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. ఝాన్సీని సెలెక్ట్ చేస్తే బాగుండు యాక్చువల్లీ లయా కన్నా, బట్ శ్రీముఖి లయాన్ సెలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ అభిజిత్ దీపక్ని సెలెక్ట్ చేశాడు. అండ్ బిందు మాధవి అమన్న సెలెక్ట్ చేసింది. రీజన్ ఏం చెప్పిందంటే తాయి మిర్చి తను ఒక్కడే తిన్నాడు, కొంచెం ఫేర్గా ఉండాలి అని చెప్పింది. బట్ తనకు ఒక్కడికే తినమని చెప్పారు, సో అందుకే అమ్మని తిన్నాడు, లేకపోతే అమ్మని కూడా తినేవాడు కాదేమో అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ నవదీప్ ఏమో సుమన్ సెలెక్ట్ చేశాడు. ఇందులో సుమ, దీపక్ అండ్ అమ్మన్ చాలా బాగా ఆడారు. లయ కూడా బాగానే ఆడింది, బట్ చాలా స్లోగా చేసింది. లైక్ సుమ చాలా అంటే చాలా బాగా ఆడింది. ఫస్ట్ అంతా లీడింగ్లో ఉంది,
తర్వాత తన కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తుంది, లైక్ ముగ్గురు కంటి నుంచి వాటర్ వస్తుంది. తన కాజల్ అంతా మొత్తం బయటకు వచ్చేసింది. సో తను కళ్ళ దగ్గర ఇలా పెట్టి తుడుచుకోగానే చేతిలో ఉండే స్పైస్ కంట్లోకి వెళ్ళిపోయింది. సో గేమ్ పాజ్ చేసి ఐ డ్రాప్స్ వేసి మొత్తం చేసి మళ్ళీ కంటిన్యూ చేశారు. బట్ దీపక్ విన్ అయ్యాడు. యాక్చువల్లీ సుమా విన్ అవుతుంది అనుకున్నా, అంటే తన కొంచెం స్పీడ్గా ఉంది, తనకన్నా ఒక 2-3 సెకండ్స్ ముందు ఉంది. బట్ మధ్యలో అలా ఆగడం వల్ల ఇంకా సుమా ఐ మీన్ లేట్ అయిపోయింది అనుకుంటున్నా నేను. నెక్స్ట్ దీపక్ విన్ అయ్యాక చెప్పాడు, లైక్ ఇది నవదీప్ గారి కోసమే తను ఇచ్చిన గ్రీన్ నేను ఎప్పుడు వేస్ట్ చేయను అని చెప్పి. పర్లేదు, కొంచెం హార్డర్ టాస్కే. సో ఫస్ట్ దీపక్ ఫినిష్ చేశాడు, నెక్స్ట్ అమన్ ఫినిష్ చేశాడు, అండ్ నెక్స్ట్ సుమా ఫినిష్ చేసింది. సో లయ కంప్లీట్ చేయలేదు. శ్రీముఖి వీళ్ళు ముగ్గురిని అప్రిషియేట్ చేసింది, బట్ లయాని లైక్ గ్రూప్లో వచ్చేసరికి నువ్వు చేయలేకపోయావు అని చెప్పింది. అది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ దీపక్ని టాప్ 15లోకి పంపిస్తారు అనుకున్నా. యాక్చువల్లీ దీపక్ టాప్ 15లోకి పంపించలేదు. మేము లాస్ట్లో డిసైడ్ అవుతాం, ఈరోజు జడ్జెస్ చేతిలో ఉంది కదా అని చెప్పి అందరినీ మళ్ళీ బ్యాక్ టు దర్ ప్లేసెస్కి పంపించేశారు. అది ఎందుకో నాకు కొంచెం ఫెయిర్గా లేదనిపించింది. గెలవగానే పంపించవచ్చు కదా నిన్నట్లాగే అనిపించింది. లైక్ ఏమీ ఈజీ టాస్క్ చేయట్లేదు, వీళ్ళు చూసి పంపిస్తారంట. చూడాలి లాస్ట్కి ఏం చేస్తారో వీళ్ళందరూ కలిసి. నెక్స్ట్ శ్రీముఖి ఏమో నిన్న బాయ్స్ అందరూ చాలా హర్ట్ అయ్యారు, నిన్న ఒక టాస్క్ ఓన్లీ గర్ల్స్కే పెట్టాం కదా అని చెప్పింది. లైక్ నిన్న ఒక టాస్క్ హెయిర్ కట్ టాస్క్ ఓన్లీ గర్ల్స్కే కండక్ట్ చేశారు కదా, సో ఈరోజు ఓన్లీ బాయ్స్ కోసం ఒక టాస్క్, అది కూడా వాళ్ళ ఒంటి మీద పర్మనెంట్గా ఉండిపోద్ది, గెస్ చేయమని చెప్పారు. హేమంత్ ఏమో వ్యాక్సింగ్ అని గెస్ చేశాడు. కొంచెం కామెడీగా అనిపించింది. నెక్స్ట్ గర్ల్స్ పియర్సింగ్ అని లైక్ చెవులు కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం అని గెస్ చేశారు. అదే కరెక్ట్. అండ్ బిందు మాధవి అదే టాస్క్ ఇచ్చింది. సో ఇప్పుడు ఫోర్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, దీపక్, అమన్, రోహిత్ అండ్ హేమంత్. అండ్ దీపక్ అండ్ అమన్ ఆల్రెడీ పర్ఫామ్ చేశారు కాబట్టి లైక్ ఛాన్స్ రోహిత్ అండ్ హేమంత్కి ఇచ్చారు. 2 ప్లేసెస్లో చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకుంటారని రాస్తే ఇయర్ అండ్ ఐబ్రో అని రాశారు. సో నోస్ ఎవరు అయితే చేయించుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తానంటే లైక్ ఇద్దరు నోస్ చేయించుకుంటా అన్నారు. నెక్స్ట్ కొంచెం యాడ్ చేశారు టఫ్నెస్ని. సో అప్పుడు రోహిత్ డ్రాప్ అయిపోయాడు. సో హేమంత్ డేరింగ్గా నించుంటే అక్కర్లేదు, నోస్ ఒకటి చేసుకుంటే చాలు నువ్వు ముందుకు వచ్చావు కాబట్టి అని చెప్పి నోస్కి అండ్ ఇయర్కి చేశారు. అబ్బా నోస్కి ఇయర్కి చేయించుకోవడం ఏంట్రా బాబు, అబ్బాయి డేరింగ్గా ముందుకు వచ్చాడని ఇంకా నేను రోహిత్ని మెచ్చుకుంటున్నా లోపల, అమ్మ రాకుండా మంచి పని చేసావురా బాబు అని. కానీ జడ్జెస్ ఏమో రోహిత్ని పాయింట్అవుట్ చేసి నువ్వు ఛాన్సెస్ మిస్ చేసుకుంటున్నావు, అభిజిత్ ఏమో నేను గ్రీన్ ఇచ్చినా నువ్వు ప్రూవ్ చేసుకోవట్లేదు, మనకి చాలా టాస్క్లు ఉండవు షైన్ అవ్వడానికి, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు గ్రాప్ చేసుకోవాలంటారు, బట్ లైఫ్ లాంగ్ ఉండాలి కదా. ఏమో జడ్జెస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నాకు అర్థం కాలేదు. బట్ రోహిత్ చేసింది కూడా కరెక్టే, మరీ పాయింట్ చేయవలసినంత అవసరం లేదు అనిపించింది. బట్ హేమంత్ డిజర్వ్స్ టాప్ 15లోకి వెళ్ళడానికి, లైక్ చేయించుకున్నాడు కాబట్టి. బట్ వాళ్ళు లాస్ట్లో డిసైడ్ అయ్యి పంపిస్తారంట, చూడాలి పంపిస్తారో లేదా బక్రాన్ చేస్తారో. అండ్ నెక్స్ట్ డేకి ఏమో ఎవరెవరు తక్కువ పార్టిసిపేట్ చేశారో నించుండగానే చాలా మంది నించున్నారు. అమ్మన్, రోహిత్, దీపక్, లయ వీళ్ళు నించోలేదు. అందరూ రోహిత్ని పాయింట్అవుట్ చేసి ఏంటి రోహిత్ నువ్వు అన్ని టాస్కులు చేసేసావా, ఎందుకు నించోలేదు, లైక్ తనని ఎందుకో తిట్టేసినట్టు ఏదో నాకు అలా అనిపిస్తుంది. తనని ఈరోజు పాయింట్అవుట్ చేశారు, చాలా పాపం రా అనిపించింది. అండ్ నెక్స్ట్ రోహిత్ని పిలిచారు, నువ్వు టాస్క్ ఆడవని. తర్వాత మళ్ళీ బిందు మాధవి లేదు తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం తనకి ఛాన్స్ ఇవ్వడం వేస్ట్ అని వేరే వాళ్ళకి సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు. అండ్ నవదీప్ యాంకర్ ప్రియాని సెలెక్ట్ చేశారు. మీరు నన్ను సెలెక్ట్ చేయట్లేదు, మీరు నన్ను చూడట్లేదు, నేను నెట్ నుంచి ఆడట్లేదు అంటే తనని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ రిమైనింగ్ అమ్మాయిలు అందరూ అంటే లయ ఏమో నేను ఆడతా, నేను లాస్ట్ టాస్క్లో ప్రూవ్ చేసుకోలేదు కదా అంటే రుచిత, అపూర్వ వీళ్ళందరూ, గాయత్రి వీళ్ళందరూ లయకి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు, మాకు ఛాన్సే లేదంటే లైక్ కొంచెం డిబేట్లా అయింది. లయకి లైక్ నోరుంది, వేసుకొని పడిపోతుంది, వాళ్ళు కూడా ఏం తక్కువగా లేరు, వాళ్ళు కూడా పడుతున్నారు ఫుల్గా.
అండ్ నెక్స్ట్ రుచితకి ఛాన్స్ ఇచ్చారు. అండ్ గాయత్రి అండ్ లయాన్ పిలిచి కొంచెం టైట్గా కట్టమన్నారు. రుచిత ఏమో అంత టైట్గా కడితే నేను ఎలా నడుస్తా అనింది. నడవకుండా ఉండడమే కదమ్మా టాస్క్ అని శ్రీముఖి కంఫర్టబుల్గా లేదా, డేర్ అంటేనే కంఫర్ట్ ఉండదు అని తిట్టేసి పంపించేసింది. ఏమో నాకు కొంచెం బాధగా అనిపించింది తిట్టగానే. లైక్ బాధగా అంటే మరీ అంత గట్టిగా తిట్టవలసిన అవసరం లేదనిపించింది. అండ్ నెక్స్ట్ ఝాన్సీని సెలెక్ట్ చేశారు. అండ్ ఏదో తక్కువ అవుతుందని చెప్పి చేతికి పవర్ పెట్టారు ఇద్దరికి. బట్ ఇద్దరు చాలా చాలా బాగా ఆడారు. పవర్ పట్టుకొని లైక్ పవర్ ఇస్తుంటే వాటర్ పట్టుకొని వెళ్ళడం చాలా కష్టం. అండ్ ఫైనల్ ఝాన్సీ విన్ అయింది. ఒకే ఒక్క పాయింట్ డిఫరెన్స్తో విన్ అయ్యారు. ఇద్దరు చాలా బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ ఝాన్సీ కొంచెం ఎమోషనల్ అయ్యింది. లైక్ వాళ్ళ ఫాదర్ కూడా అలా కరెంట్ షాక్ కొట్టింది ఒకసారి అని చెప్పి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. బట్ ఇద్దరు చాలా బాగా ఆడారు. చూడాలి లాస్ట్లో జడ్జెస్ ఎవరిని పంపిస్తారో. నెక్స్ట్ డే వచ్చేసి చిన్నప్పుడు మనం ఆడుకునే ఆటలా ఇంట్రడ్యూస్ చేసింది శ్రీముఖి. బట్ ఇది కూడా కష్టమైంది. క్లిప్స్ మన ఒంటి మీద బజర్ మోగేంత వరకు ఎన్ని నెంబర్ వీలైతే అన్ని పెట్టుకోవాలి. సో దీనికి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. జోష్న, గాయత్రి అండ్ అభిజిత్ రోహిత్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ కూడా కొంచెం రోహిత్ ఒపీనియన్ కనుక్కోవాలి అని ఏదో అన్నట్టు చెప్పారు. బట్ ముగ్గురు ఆడడం స్టార్ట్ చేశారు. రోహిత్ కొంచెం మైండ్ గేమ్ ఆడాడు. లైక్ కాలుకి పెట్టుకున్నాడు. ఇంప్రెస్ అయ్యారు జడ్జెస్ అందరూ. అండ్ నెక్స్ట్ అమ్మాయిలు చేతికి, నెక్కకి, చెవులకి అన్నిటికీ పెట్టుకున్నారు. బట్ గాయత్రి బేర్ చేయలేకపోయింది పెయిన్ని. చాలా చాలా అసలు ఆమె ఫేస్లో తెలిసిపోయింది. సో తను గివ్ అప్ ఇచ్చింది. అండ్ జోష్న అండ్ రోహిత్ బజర్ ఎండ్ అయ్యే వరకు ఉన్నారు. అండ్ నెక్స్ట్ బజర్ మోగాక అన్ని తీసి జడ్జెస్ కౌంట్ చేశారు. జోష్న 76 అండ్ రోహిత్ 109. సో ఈ టాస్క్లో విన్నర్ రోహిత్. చాలా బాగా పర్ఫామ్ చేశాడు అనిపించింది. లేటెస్ట్గా వస్తాడు మన హీరో అన్నట్టు చాలా చాలా బాగా చేశాడు. జడ్జెస్ అని అన్నందుకు ప్రూఫ్. అండ్ లాస్ట్ డేర్ ఒకటి ఉంది. సో అభిజిత్ నిమ్మని శ్రీముఖి అడిగింది. అండ్ అభిజిత్ స్టేజ్ మీద కూల్గా వచ్చి నా స్టైల్లో ఇస్తా అని చెప్పి ఐస్ బాత్ కోసం మీకు తెలుసా చాలా మంచిది అంతా చెప్పాడు. కాకపోతే ఇంత టైం ఉండాలి అంత టైం ఉండాలని కాదు. ఐస్ బాత్లో ఎగ్జాక్ట్గా 3 minutes ఎవరు లేస్తారు అని చెప్పి మధ్యలో వీళ్ళు వాళ్ళని డిస్టర్బ్ కూడా చేశారు. లైక్ డైలాగ్ చెప్పమని, పాట పాడమని, అపూర్వని జడ్ నుంచి రివర్స్లో చెప్పమని. బట్ అపూర్వ ముందు నుంచి ఉంది 3 minutes 14 secondsకి. అండ్ రుచిత 4 seconds తర్వాత నుంచి ఉంది 3 minutes 18 secondsకి. సో ఈ టాస్క్లో అపూర్వ విన్ అయింది. అండ్ ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే వీళ్ళిద్దరికీ అభిజిత్ అంటే ఇష్టం ఉండదు. లైక్ రుచితకి ఇష్టం ఉండదని కాదు, ముసల్మాన్గా ఉండేటప్పుడు డైలాగ్ చేసింది ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, గేమ్ బాగా ఆడొచ్చు కదా అని చెప్పి. అండ్ అపూర్వ కూడా నాకు అభిజిత్ గేమ్ నచ్చదు అని చెప్పింది. సో అన్ఫార్చునేట్లీ వీళ్ళిద్దరికి అభిజిత్ టాస్క్ ఇవ్వడం కోఇన్సిడెన్స్ లా ఉంది. బట్ అపూర్వ విన్ అయింది. ఫైనల్లీ రిమైనింగ్ అందరూ సెలెక్ట్ అయ్యారు. మనకి ఎలిమినేట్ అయింది సుమ, జోష్న, రుచిత అండ్ లయ. అండ్ నాకేమనిపించిందంటే గాయత్రి కన్నా జోష్నాన్ కానీ సుమన్ కానీ తీసుకుంటే బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు టాస్క్ కూడా బాగా పర్ఫామ్ చేశారనిపించింది. బట్ ఏమో జడ్జెస్ లాస్ట్ 2 daysది కన్సిడర్ చేసామని చెప్పారు. వీళ్ళు నలుగురు ఎలిమినేట్ అవుతున్నారు. అండ్ వీళ్ళు నలుగురిని అడిగారు వాట్స్ యువర్ ఒపీనియన్ అని. రుచిత ఇచ్చిన ఆన్సర్ చాలా బాగుంది. నేను సెలబ్రిటీని అయ్యే బిగ్ బాస్లో అడుగు పెడతా అని. రిమైనింగ్ వాళ్ళు వీఆర్ హ్యాపీ టు బీ ఇన్ దిస్ స్టేజ్ అని చెప్పారు. సో అంత వీళ్ళు నలుగురు ఇంక ఎలిమినేట్ అయ్యారు. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ బాగుంది. చూద్దాం రేపటి నుంచి ఎలా ఉంటుందో టాస్క్ అండ్ టాప్ 5 ఎలా సెలెక్ట్ చేస్తారో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.